హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 18వ అధ్యాయంలో 11వ శ్లోకం దాకా కొంచెం భాగం తీసుకున్నాం నిన్న. సో ప్ర- మన పషిత్ మహారాజు గురించి సూత గోస్వామి సంక్షిప్తంగా ఆయన యొక్క జన్మ, కృష్ణుడికి అనుగ్రహం వల్ల ఎలా కాపాడబడ్డాడు, తర్వాత అతని చైతన్యం, అంటే వెంటనే భగవంతుడికి సరెండర్ అవ్వాలి. ఒక శాపం వచ్చినప్పుడు, మనకు ఒక మరణం వచ్చినప్పుడు, లేదా మనకు విపత్తు వచ్చినప్పుడు మనం వెంటనే మనం భగవంతుడికి మనం శరణాగతి పొందాలి అనేటువంటి తన జీవితంలో తను చేసినటువంటి అతి గొప్ప కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే మనకి విపత్తు వచ్చినప్పుడు మనం బాధపడతాం, ఆవేదన చెందుతాం, లేదా ఇతరుల మీద ఆధారపడతామే కానీ భగవంతుడికి సరెండర్ అవ్వాలన్న విషయం మనకి గతంలో మనకి ఎవరు మనకి చెప్పలేదు, లేదా మనల్ని ఆ విధంగానే మనం చేయాలని మనకు ఎవరు నేర్పించలేదు. కాబట్టి కానీ పషిత్ మహారాజు మాత్రం మరణం వార్త రాగానే వెంటనే ఫస్ట్ టైం చేసింది ఎట్లా మనం భగవానుడికి వెంటనే అక్కడికక్కడే శరణాగతి పొందాం. అట్లనే ఎప్పుడైతే మరణ వార్త విన్నాడో మొత్తాన్ని త్యజించడం, మొత్తాన్ని అతను త్యజించడం జరిగింది. రాజ్యాన్ని, కుటుంబాన్ని, ప్రజలు మొత్తాన్ని తీసేది. తన వ్యక్తిగతంగా ఉండే తన ఆభరణాలు, తన తన వస్త్రాలు, అంటే రాజుగా తన అన్ని పక్కన తీసి ఒక సర్వసాధారణ వ్యక్తిలాగా వెళ్ళి గంగా నది ఒడ్డున వెళ్ళి తాను మరణించేదాకా తాను ఎటువంటి ఆకలికి కానీ దాహానికి కానీ నీరు ఆహారం కూడా పూర్తిగా వదిలేసడం. అయితే హృదయ కోసం శరణాగతి తీసుకున్నాడు. అంటే మనం కూడా గురువు యొక్క శరణాగతి తీసుకోవాలన్న విషయాన్ని మనకి నేర్పిస్తున్నాడు. నిజమైన అదృష్టమైనటువంటి ఒక మరణం ఏంటి అని అంటే, ఆ, అంతిమంలో మనం కృష్ణుని తలుచుకుంటూ చనిపోవడమే అంతిమైనటువంటి ఒక అదృష్టమైనటువంటి ఒక మరణం అన్నమాట. ఎవరైతే జీవితాంతం కృష్ణ కథనికి అంకితం అవుతారో, కృష్ణుడి యొక్క పాద పద్మాల యొక్క స్మరణలో ఉండేవారు ఉంటారు, మరణ సమయంలో వాళ్ళు మోసపోరు. అంటే వాళ్ళు నిత్యం కృష్ణునే తలుచుకొని వాళ్ళు మరణిస్తారు. మీరు ఇంకెవరిని తలుచుకున్నా సరే, ఎవరి మీద మీరు వ్యామోహం పెట్టుకున్నా సరే, ఎవరితో మీరు అనుబంధం పెట్టుకున్నా సరే, మరణ సమయంలో వాళ్ళు ఎవరు మనల్ని కాపాడలేరు, వాళ్ళెవరు మనతో పాటు రాలేరు. అంటే అక్కడ మనం మోసపోతున్నాము. జీవితకాలం దేనికి వెనకాల పడుతున్నాము అంటే, మన వెనకాల మనకి ఏమాత్రం ప్రయోజనం చేకూరని వాటి గురించి మనం జీవితకాలం అంతా మన టైం అంతా వేస్ట్ చేసేసాం మనం. ఇప్పుడు పరశురామ మహారాజు ద్వారా మనకు తెలుస్తుంది, జీవిత కాలంలో మనం మోసపోకూడదు అంటే మన బాధ్యతను నిర్వర్తిస్తూ మనం కృష్ణుని మర్చిపోకుండా మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అలా చేయకపోతే మాత్రం అంతిమంగా మనం మోసపోవడం అనేది ఖాయం. అది ఇప్పుడే కాదు, మనం ప్రాక్టికల్ కూడా ఎంతో మంది మన ముందు చనిపోయి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎటువంటి స్థితిలో చనిపోయారో జస్ట్ మన కుటుంబ సభ్యుల్లో కొంతమంది అవి జరిగి ఉండొచ్చు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువుల మంది జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా కాపాడగలిగారా? ఆస్తులు చాలా మంది దగ్గర ఉన్నాయి, పేరు ఉంది, ఎంతో మందితో అనుబంధాలు కూడా ఉన్నాయి. కానీ మరణ సమయంలో ఎవ్వరు వాళ్ళని కాపాడలేకపోయారు. బట్ అట్లా కాదన్నమాట, కృష్ణ కథకి కృష్ణ సేవకు అంకితమైన వాళ్ళు మాత్రం అంతిమంగా వాళ్ళు కాపాడబడతారు, వాళ్ళ మోసపోరనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి పరశురామ మహారాజు ఉన్నంత వరకు కలి ప్రబలం కాలేదు. అంటే అది స్ప్రెడ్ కాలేదు పెద్దగా. మేబీ ప్రవేశించింది కానీ స్ప్రెడ్ కాలేదు. పరశురామ మహారాజుకి కలియుగం ఒక గొప్ప విషయం కూడా తెలుసు, గొప్ప లక్షణాలు ఉన్నాయి కలియుగంలో. ఎందుకంటే మనము మానసికంగా ఎన్ని ఆలోచించినా మనకేం పాపం అంటుకోదు. అలాగే కలియుగంలో ప్రజలు భగవంతుని దర్శించుకోవడం కోసం ధ్యానాలు, దానాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎవరైతే బుద్ధిహీనులు ఉంటారో, అంటే నిరంతరం జీవితకాలం కేవలం కుటుంబం కోసమే జీవితం అంతా అర్పించింది, భగవంతుడు ఏమాత్రం పట్టించుకోలేదో వాళ్ళకి భయం ఉంటుంది అనమాట కలియుగం అంటే. ఎందుకంటే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మన మీద ప్రకృతి దాడి చేస్తుందో మనకు తెలియదు. వాళ్ళు భయపడుతూనే ఉండాలి. కానీ కృష్ణ భక్తులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పశ్చిమ ఏం చేశాడు, అందరికీ కృష్ణ కథ అందేలా చేశాడు, ఆ వ్యవస్థలను ఏర్పాటు చేశాడు అనమాట. కాబట్టి నిజంగా మన జీవితంలో పరిపూర్ణ సాధించాలనుకుంటే,
కోరుకుంటే మాత్రం వినమ్రంగా కృష్ణ కథ కృష్ణ కథను మనం శ్రవించాలి అని చెప్పి సుత గోస్వామి తనకు తెలిసినంత ఎంతవరకు తెలుసో అంతవరకు కృష్ణ కథ వివరించాడు. ఇది పశ్చిమ మహారాజు సంబంధం ఉన్న కృష్ణ కథని. అయితే ఇప్పుడు సౌనకాది ఋషులు వాళ్ళు ఈ శ్రవణాన్ని, ఆ కృష్ణ కథ శ్రవణాన్ని వాళ్ళకున్న ఆతృత, ఇంకా వినాలి అనే ఆతృత వాళ్ళు కనిబరిచారు అనమాట. ఇప్పుడు అంటే ఈ మాత్రం డిస్కస్ చేసినందుకే లైక్ భీష్మ కథ, కుంతి మహారాణి, తర్వాత తర్వాత బ- కృష్ణుడికి ద్వారకా వాసులు, హస్తినాపూర్ వాసులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనురాగం, అనుబంధాలు, ఇవన్నీ అని వింటూ వస్తూ తర్వాత ధృతరాష్ట్రుడు వెళ్ళిపోవడం, విదురుడు వచ్చి తీసుకువెళ్ళడం, ఈ ఎపిసోడ్స్ అన్ని వినిన తర్వాత కృష్ణ కథ పట్ల వాళ్ళకి ఇంకా ఆతృత పెరిగినప్పుడు ఇంకా వినాలి అని వాళ్ళు ఏమనుకున్నారు ఇప్పటి వరకు, జస్ట్ ఈ మూడు వింటే చాలే, ఏంటది భాగవతం ఎప్పుడు వచ్చింది, పశ్చిమ మహారాజు పరిస్థితి ఏంటి, తర్వాత సోదయ గోస్వామి పరిస్థితి వింటే చాలు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పరిషత్ మహారాజుది ఎండింగ్ పాయింట్కి వచ్చింది. వచ్చే అధ్యాయంలో ఇంకా త్వరగా సోదయ గోస్వామి గురించి కూడా అయిపోతుంది. ఇక్కడ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ లైక్ భాగవతం అయిపోయినట్టే. ఫస్ట్ ఆరు ప్రశ్నలు వేశారు. కాదు, ఆరు ప్రశ్నలకి మొదటి మూడు అధ్యాయాల్లోనే వాళ్ళకి సమాధానం దొరికిపోయింది. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ మూడు ప్రశ్నలు వేశారు. భాగవతము, పరిషత్ మహారాజు, సుఖదేవ గోస్వామి గురించి అడిగారు. అది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. కానీ వాళ్ళు తృప్తి పొందట్లేదు. వాళ్ళకి తృప్తి లేదు, ఇంకా వినాలని ఉంది వాళ్ళకి కృష్ణగాథ. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆతృత, అది ఇంకా కృష్ణగాథ వినాలి అన్న ఆతృతని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. వాళ్ళు ఇప్పుడు తెలియపరుస్తారు సుఖదేవ గోస్వామికి. కాబట్టి మొదట ఏం చేస్తారు, వాళ్ళు కృష్ణ కథను వివరించిన సూత గోస్వామికి ఋషులు వాళ్ళు కీర్తించారనమాట. ఎంత అమోఘంగా వెల్లడించాడు కృష్ణుడు కృష్ణ కథని అని. కాబట్టి ఆయనకి ఇంకా ఆయుష్ ఉండాలని, పేరు గడించాలని చెప్పేసి వాళ్ళు దీవించారనమాట. ఋషులు దీవించారు సూత గోస్వామి. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది చూసారా భక్తుల యొక్క దీవెనలు ఎంత ఇంపార్టెంట్ మనకి. వాళ్ళు తృప్తి పడ్డారు కృష్ణ కథ ఆయన వివరించిన విధానం, వాళ్ళు అడిగిన దానికి ఆయన వినమ్రంగా ఆయన తెలియజేసినటువంటి విధానాన్ని వాళ్ళు తృప్తిపడి వాళ్ళని సంతోషపెట్టాడు. కాబట్టి వెంటనే ఆయనకి ఏం దొరికినాయి, దీవెనలు వచ్చినాయి ఆయనకి వెంటనే. ఏమని, మీ ఆయుష్ ఇంకా ఎక్కువ ఉండాలి, 10 మందికి మీరు ఇంకా కృష్ణగా చెప్పాలి అని. అలాగే మీరు ఇంకా పేరు గడించాలి, ఎక్కువ మందికి మీ గురించి తెలిసి మిమ్మల్ని ఈ కృష్ణ కథ చెప్పుకోవడానికి, వివరించడానికి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అందరూ ఆహ్వానించాలి. అలాంటి పేరు గడించాలి మీరు. మనం మనం కోరుకుంటాం ఆయుష్ కావాలని, మనం అనుకుంటాం పేరు కావాలి. కానీ మన ఆయుష్, మన పేరు దేనికోసం కోరుకుంటాం, మనం ఇంకా అనుభవించాలని. కానీ భక్తులు దీవిస్తున్నారు ఆయన్ని. ఆయుష్, పేరు ప్రఖ్యాతులు దేనికోసం, కృష్ణుడి కోసం ఉపయోగించమని ఆయుష్. ఏదైనా సరే కృష్ణుడి కోసం కానీ మన వనరులు, మనకి ఇచ్చినట్టు వనరులు కానీ మనం కానీ వాడినట్లయితే ఖచ్చితంగా మనకి ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు మళ్ళీ ఇంకొక ముసల్తనము, రోగము, పుట్టుక, చావు వీటిల్లో పడరు అనమాట. అంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అక్కడ. ఆయుష్ క్షీణించకుండా ఏం వస్తుంది, రోగాలు వస్తాయి, ముసల్తనం వస్తుంది, మరణం వస్తుంది. కానీ ఆయుష్ని వాళ్ళు పెంచడం అంటే అర్థం ఏంటి, ముసల్తనం, రోగాలు ఇవి రాకుండా చేసుకోవడం. అంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు కంపేర్ చేశారనమాట, వాళ్ళు యజ్ఞం వర్సెస్ శ్రవణం. వాళ్ళేమో యజ్ఞం చేయాలని వచ్చారు, కానీ ఇప్పుడు వాళ్ళ శ్రవణానికి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. శ్రవణానికి వాళ్ళు ఆకర్షితులైపోయారు. అప్పుడు వాళ్ళు అంటున్నారన్నమాట, యజ్ఞం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ కృష్ణ కథామృతం ద్వారా తృప్తిని మాత్రం అనుభవిస్తాము. నిజంగా మేమైతే 1000 సంవత్సరాలు యజ్ఞం చేయాలంటే మేము వచ్చాము ఇక్కడికి. కాకపోతే నిజంగా వెయ్యి సంవత్సరాలు అయిన తర్వాత నిజంగా మాకు దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. కానీ 1000 సంవత్సరాల తర్వాత ఏదైతే మేము పొందాల్సిన ఏదైతే తృప్తి ఉందో, మేము ఇప్పుడే ఆ తృప్తి మేము అనుభవించేస్తున్నాం. జస్ట్ మీరు ఆ కృష్ణ కథామృతం మీరు వివరించడంతో మేము ఇప్పటికి ఇక్కడే మేము తృప్తి పడిపోయాము. మాకు ఇక 1000 సంవత్సరాల దాకా మేము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తృప్తి పొందడానికి. అంటే అంత ఫాస్ట్గా ఉంటది అనమాట భక్తి మార్గంలో తృప్తి పొందడం అనేది.
ఎప్పుడైతే మన కృష్ణుడికి మనం సేవలో, కృష్ణుడి స్మరణలో ఉంటామో ఎప్పుడో రావాల్సిన రిజల్ట్ మనం అప్పుడే అనుభవించడం అనేది జరుగుతుంది. అది సౌనక దృష్టిలో మనకి గొప్ప ఉదాహరణలు అన్నమాట మనకి. సో వాళ్ళేమో యజ్ఞం గోళం వచ్చారు, అందుకనే యజ్ఞము, దానాలు, తపస్సులు, ఈ వ్రతాలు ఇవన్నీ కలియుగంలో రాను రాను ఇక మనకి పనికిరావు అన్నమాట. అదే శక్తి, అదే డబ్బులు, అదే మన జీవితం కానీ కృష్ణుడి మీద కానీ పెట్టగలిగితే, మనం వేరే వాళ్ళ మీద, వేరే దాని మీద, వేరే మార్గాల మీద మనం పెట్టే ఎంత కూడా శక్తి, తెలివితేటలు, డబ్బు, కాలం ఏది ఇచ్చినా సరే మీరు కృష్ణ కథకు కానీ ఇవ్వగలిగితే, కృష్ణుడు నామస్మరణకు కానీ ఇవ్వగలిగితే, మీకు ఎప్పుడో రావాల్సిన రిజల్ట్స్ వాటి ద్వారా మీకు ఇక్కడే మీకు వస్తాయి అన్నమాట. అంత ఫాస్ట్ గా ఉంటాయి. సో వాళ్ళు కానీ ఆ కృష్ణ కథ ఎక్కడ వినాలి, ఎవరి మధ్యలో వినాలి, ఎవరి ద్వారా వినాలి అంటే చెప్తున్నాను అనమాట. తులయామానలేవనాపి న స్వర్గం పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిం ఉతాశిత. సో తులయామానలేనాపి, ఒక్క క్షణం భక్తుల సాంగత్యం ఉంటే చాలు. ఆ భ ఏదైతే మనం భక్తుల సాంగత్యం పొందుతామో అది మన స్వర్గంతోనే మోక్షంతో మనం పోల్చలేము. చాలా మంది ఇక్కడ స్వర్గం కోసం పాకులాడుతున్నారు, లేదా మోక్షం కోసం ఇంకా పాకులాడుతున్నారు. కానీ స్వర్గం, మోక్షం మీకు ఏదైతే ఆ ఫలితం వస్తుందో అది భక్తుడి సాంగత్యంలో ఉన్న ఒక క్షణానికి కూడా పనికిరాదు అది. తులయామ లవేనాపి, తుల్యం కొద్దిగా కూడా, ఏదైతే మన కొద్దిపాటి మనకి భక్తుడి సాంగత్యం దొరికితే అది స్వర్గం, మోక్షం ఏదైతే మనకు దొరుకుతుందో, ఆ, ఏదైతే మనం అనుభవించాలనుకుంటున్నామో అది భక్తుడి సాంగత్యం మనం ఒక క్షణం గడిపితే చాలు అనమాట. అంటే స్వర్గానికి, మోక్షానికి వెళ్ళే వాళ్ళ యొక్క ఫలితం కూడా అసలు నథింగ్ అన్నమాట. ఏది కృష్ణ కథ వినడానికి మన భక్తుల సాంగత్యాలకు వెళితే స్వర్గమే, మోక్షమే అసలు ఏమీ వాల్యూ లేనప్పుడు ఏది భక్తుల సాంగత్యం. ఇంకా భౌతిక ప్రయోజనాల కోసం మనం పాకులాడుతున్నాం చూసారా, ఉదయం నుంచి రాత్రి దాకా, ఇది భౌతిక ప్రయోజనాల కోసం. ఇంకా అసలు అది లెక్కే లేదనమాట అసలు. స్వర్గలోక ప్రాప్తి, మోక్ష ప్రాప్తి అసలు ఇదే అసలు పోల్చడానికి లేదు. అంటే అసలు పనికిరావు అన్నమాట. మనకి ఒక ఒక శుద్ధ భక్తుడితో సాంగత్యం, మనకు దొరికిన సాంగత్యం, దాంతో మనం కానీ పోల్చామనుకోండి, ఏది స్వర్గలోక ప్రాప్తి కానీ మోక్షం ప్రాప్తి, అది అసలు దానికి అసలు వాల్యూవే లేదంట. అంటే ఒక క్షణం పాటు నాకు దొరికే ఆ సాంగత్యం చేస్తే అది అసలు విలువ కట్టలేదు అది. సో స్వర్గం కోసం యజ్ఞాలు చేయాల్సి వస్తుందేమో, దానాలు చేయాల్సి వస్తుందేమో, అలాగే మోక్షం కోసం వివిధ మార్గాల్లో వాళ్ళు ఆ ధ్యానమో, దానమో ఏదో చేయాల్సి వస్తుంది. బట్ ఇవేవి కూడా మనకి భక్తుల సాంగత్యం దొరకడం అనేది అత్యంత అదృష్టమైంది అనమాట. అసలు మోక్షం కూడా అసలు పనికిరాదు అనుకుంటే ఇంకా భౌతిక ప్రయోజనాలు దొరికి, భౌతిక ప్రయోజనాలు మనకి ఏ విధంగా మనకి పనికిరావు అసలు. అసలు అసలు దానికి ఎటువంటి విలువ అసలు లేదన్నమాట. సో మనమందరం ఏం చేస్తున్నామంటే దొరికినటువంటి టైము, ఇప్పుడున్నటువంటి మనకున్న ప్రచార కేంద్రం, మనకున్న భక్తుల సాంగత్యం ఏదైతే ఉందో, ఎస్పెషల్ గా మనకి కృష్ణ కథ దొరికేటువంటి సమయంలో మనం వీటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఇంకా నేను చాలా పనులు చేయాలా, ఇంకా చాలా మందితో నేను ఇంకా గడపాలి, ఇంకా చాలా మందికి నేను ఇంకా ఊడిగం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు. ఎందుకంటే చేయవలసినంత చేయగలుగుతున్నాం, శక్తికి మించి మనం కష్టపడుతున్నాం. కానీ ఆ భౌతిక ప్రయోజనాల కోసం మనం చేసే ఆ పాకులాట మనకి అంతిమంగా మనకి అది ఏది ఉపయోగపడదు మనకి. మనం భక్తుల సాంగత్యం తీసుకోకుండా మన కృష్ణ కథకి రాలేకపోతే, మన కృష్ణుడి యొక్క సాధన చేయలేకపోతే, మనం చేసే ప్రతి కష్టం కూడా ఇప్పుడు
మనకి ఏ విధంగా మనకు ప్రయోజనం రాదు లాస్ట్ లో. అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ మోక్షం కోసం ప్రయత్నిస్తే కూడా వేస్ట్ అంటా ఉంటే ఇంకా ఈ కార్యక్రమాలు అసలు అది ఎక్కడ పనికి వస్తాయి మనకి ఇవన్నీ అసలు? మోక్షం కోసం కోసం పాకులాడే వాళ్ళు కూడా భక్తుల సాంగత్యం దొరికితే అది వేస్ట్ అంట. మోక్షం వెళ్ళడం కూడా వేస్ట్ అంట. అంటే భక్తుల సాంగత్యం మనకి ఏం తీసుకొని వస్తుంది? మనకి కృష్ణుడి ప్రేమనిస్తుంది. కృష్ణ సాంగత్యంలో కృష్ణ పాదాలకి మనకి దర్శన దర్శనమిస్తుంది. కృష్ణుడితో అనుబంధం ఏర్పరుస్తుంది. కృష్ణుడితో సాంగత్యం ఏర్పడుతుంది. మనకి ఒక క్షణం చాలు. ఉదాహరణ మనం చూసాం. ఒక్కసారి కలిశాడు ఎవరు? నారదముని మృగారితో. ఒకసారి కలిశాడు నారదముని వాల్మీకితో. ఒక్కసారి కలిశాడు నారదముని ధ్రువ మహారాజ్తో. ఒకసారి కలిశాడు నారదముని ఒకసారి కాదు, కొంతకాలం గడిపాడు పరిషత్ ప్రహ్లాద మహారాజ్తో. ఇప్పుడు కూడా మీరు చూడబోతారు ఒక కొంత సాంగత్యం, సుఖదేవ్ గోస్వామి సాంగత్యం పరిషత్ మహారాజ్కి జస్ట్ 7 రోజులు అంతే. అందరు అందరూ పోయి ఏం పొందారు? వైకుంఠం పొందారు, గోలోకం పొందారు. అంటే భక్తుడితో మనం పొందేటువంటి ఏదైతే సాంగత్యం ఉందో మనకి వైకుంఠం ఇస్తుంది, గోలోకం ఇస్తుంది. మిగతావన్నీ ఆ సాంగత్యంలో ఆ సాంగత్యంలో ఉన్న విలువతో పోలిస్తే అసలు ఏమాత్రం పనికిరాదు అనమాట. కాబట్టి కో నామ తృప్య రసవిత్ కథాయాం మహత్తమైకాంత పరాయణస్య నాంతం గుణానాం అగుణస్య జగ్ముర్ యోగేశ్వరాయే భవ పద్మ ముఖ్య. రసాన్ని ఆస్వాదించాలని అనుకునే వారిలో కృష్ణ కథ రసామృతంతో తృప్తి పడగలరా? శివుడు బ్రహ్మ వంటి వారు కూడా కృష్ణుడి గుణాలను అంచనా వేయలేరు. నిజంగా రసాన్ని ఆస్వాదించాలనుకునే వాళ్ళు కృష్ణ కథతో తృప్తి పడతారా అంటే, కృష్ణ కథ చెప్పే కొంది అది రసం వచ్చే కొంది మనం సరిపోతుందా, ఇక్కడ మనకైనా వెగుటేస్తుందా అంటే ఇది వెగుటు వేయినటువంటి ఒక రసం ఇది. ఇది ఆస్వాదించాలనుకుంటే ఇంకా కావాలంటుంది. మనకు భౌతిక ప్రపంచంలో మనం ఇష్టపడే ఏదైనా సరే మనం మనం ఎక్కువ తింటే మనకి ఎగుటేసేస్తుంది. ఇంకా దాని మీద మళ్ళీ ఇంకా మనసు పోదన్నమాట. సరే మనం అడుగుతుంటాం, ఎందుకు మీరు స్వీట్స్ తినరంటే, ఒకసారి మా తిని నా మీద విరక్తి వచ్చేసినట్టు. కొంతమంది అట్లా మాంసం తింటామంటే ఎందుకు తినట్లేదు అంటే తిని విసుగు వచ్చేసింది. అంటే భౌతిక ప్రపంచంలో మనం అనుభవించేదానికి ఒక లిమిట్ వచ్చేసింది. ఒక లిమిట్ వచ్చి దాటిన తర్వాత మనం ఏం చేయలేము వాటిని. కానీ కృష్ణ కథ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాలు, కథ, ఇవన్నీ కూడా మనకి ఇంకా వినాలనిపిస్తుంది. ఎవడు పడగలుగుతాడు? రసాన్ని ఆస్వాదించిన వాడు ఎవడు తృప్తి పడాలనుకోడు. తృప్తి పడాలనుకో తృప్తి పడలేని వాడు ఎక్కడ ఉంటాడు అని అంటే, కృష్ణ కథ వినే కొంది ఇంకా కావాలంటూనే ఉంటాడు. ఈ సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ రెండోసారి చేసి మనకు బోర్ కొట్టేస్తుంది. మనం తట్టుకోలేమన్నమాట. కానీ కృష్ణ కథ వింటానే ఉన్నాం ఇంకా వినాలనిపిస్తూనే ఉంది. కాబట్టి ఎవరున్నారు ఇక్కడ రసాన్ని ఆస్వాదించాలనుకునేవాడు? ఎవడు ఆపుతాడు? కృష్ణ కథ కొద్దిగా వినడంతో ఎవరు ఆపుతారు? ఎవడు ఇక్కడ ఆపలేడు. ఇంకా వినాలనుకుంటుంటాడు అతను. సో తృప్తి పడడానికి అవకాశం లేదు ఇక్కడ. ఇంకా కావాలని తనలో ఇంకా ఆ ఉత్సుకత ఏర్పరుస్తుంది కృష్ణ కథ. మరి ఇలాంటి రసాన్ని ఎప్పుడు మనం ఆస్వాదించగలుగుతామనంటే, ప్రవక్త కృష్ణ భక్తుడైతే, చెప్పేవాడు కృష్ణ భక్తుడైతే, శ్రవణం చేసే వాళ్ళు ఆతృతగానే ఉంటే, ఇంకా వినాలి అని ఉంటే, ఆయన చర్చించేది కృష్ణ కథ అయితే, కృష్ణుడి లీల అయితే, అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. చెప్పేవాళ్ళు కృష్ణ భక్తుడై ఉండాలి, వినేవాళ్ళు కృష్ణ కథ వినాలనే ఆతృత వాళ్ళలో ఉండాలి. 3, చర్చించేది కృష్ణుడి గురించి మాత్రమే ఉండాలి. అప్పుడు ఆ రసం పొంగుతుందన్నమాట అక్కడ. చెప్పేవాడు కృష్ణ భక్తుడు కాకపోయినా, మనలో అంత ఆతృత లేకపోయినా, మనం చర్చించేది కృష్ణ కథ కాకపోతే, వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా వాళ్ళ జీవితంలో బోర్ పడుతుంది. ఎక్కడ ఎటువంటి ఆనందం వాళ్ళకి రాదు.
ఒకవేళ వచ్చినా అది తాత్కాలికంగా ఉంటుంది. సో ప్రవక్త కృష్ణ భక్తుడయి శ్రవణం చేసేవారు ఆతృత. ఇప్పుడు కృష్ణ భక్తుడు, ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు సూత గోస్వామి కృష్ణ భక్తుడు అయితే సౌనకాది ఋషులు ఆతృతగా ఉన్నారనమాట. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని. వాళ్ళు అది పగల రాత్ర మధ్యాహ్నమా ఏం చూసుకోవట్లేదు, ఇంకా చెప్పండి అంటున్నాడు. దేని గురించి చెప్పమంటున్నారు వాళ్ళు? కృష్ణ గురించి చెప్పమంటున్నారు. ఇంకా అక్కడ కాలం వాళ్ళకి తెలియదు అనమాట. ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కాలం, జీవితం ఎంత ఫాస్ట్ గా అయిపోయింది అంటే ఆనందంలో వాళ్ళ 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 కాలం అంతా కూడా గడిచిపోతే ఇంకా అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు? జస్ట్ ఈ మూడు చాలు అన్నారు. ఏది? భాగవతం చెప్తే చెప్పండి చాలు, పైషత్ మహారాజ్ గురించి చెప్పండి చాలు, సుఖదేవ్ గోస్వామి గురించి చెప్పండి చాలు అని చెప్పారు. ఇప్పుడేమన్నారు వాళ్ళు మళ్ళీ? దయచేసి మాకు పషిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి మధ్య జరిగిన అనంతుడి అనంతమైన లీలలు మాకు వివరించండి అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఆ 7 రోజులు వాళ్ళు ఏం చర్చించుకున్నారు? ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తృప్తి పడలే ఇక్కడతో. వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తా ఉంది. ఆ 3 ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం దొరకపోతా ఉంది ఇప్పుడు. కానీ ఇంకా అక్కడ మాకు తృప్తి లేదు, ఇంకా చెప్పండి మాకు అన్నట్టుగా మొత్తం ఏం జరిగిందో వాళ్ళ మధ్యలో. ఉం? వాళ్ళు ఎటువంటి టాపిక్స్ బయటకు వచ్చాయి అక్కడ, ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, ఎటువంటి ప్రశ్నలు మనది అడిగాడు. దానికి సుఖదేవ్ గోస్వామి ఎలా వాటన్నిటిని సమాధానం చెప్పాడు. పైగా అక్కడ నారదుల వారు ఉన్నారు, వ్యాసుల వారు ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠులు ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు దేవతలు అందరూ అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళందరూ అక్కడికి వచ్చారంటే ఊరుకునే టైం పాస్ ఏదో వాళ్ళకి వేరే పని లేకుండా ఆడికి వచ్చారు అనుకున్నారు. వాళ్ళకి అందరికీ చాలా బాధ్యతలు ఉన్నాయి, అయినా ఆడికి వచ్చారంటే సుఖదేవ్ గోస్వామి పశ్చిమ మహారాజ్ మధ్య జరిగేటువంటి ఏదైతే ఆ చర్చ జరుగుతుందో, ఓకేనా, ఏ విషయాల మీద వాళ్ళు చర్చించుకోబోతున్నారో అది చాలా అవసరం అని ముల్లోకాలు ఉన్నటువంటి ఋషులు మునులు దేవతలు అందరు ఇప్పుడు బయట కుంభమేళకి ఎట్లా వచ్చారా లక్షల లక్షల వేల కోట్ల మంది, అట్లా వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణకి వాళ్ళందరూ వచ్చారనమాట. కాబట్టి అక్కడ అది ఎంత ఇంపార్టెంట్ లేకపోతే ఆ, సాక్షాత్తు అక్కడ నారదుల వారు, వ్యాసుల వారు, పరాశర ముని వీళ్ళంతా కూడా అడిచి కూర్చున్నారు అక్కడ. కాబట్టి దయచేసి మాకు అవన్నీ వివరించండి. అనంతుడి అనంతమైన లీలలు మాకు వివరించండి చెప్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఇలా అడిగారో వెంటనే సూత గోస్వామి దాన్ని అంగీకరిస్తూ కృష్ణ కథను చెప్పడానికి ముందుకెళ్తాడు. అసలు ఏం జరిగిందంతా కూడా. బట్ దానికి ముందర కృష్ణుడి యొక్క స్థానం గురించి, కృష్ణుడిని కీర్తించడం మొదలు పెట్టాడు అనమాట సూత గోస్వామి. నిజంగా మనం అందరం అని అధమ జన్మల్లో పుట్టిన వాళ్ళం అని ఒకసారి మనకు బాధేస్తుంది. ఏంటి ఇలాంటి ఒక జన్మ వచ్చింది, ఇలాంటి ఒక పరిస్థితిలో నేను పుట్టానే, జీవితం అంతా ఇలాగ అయిపోయింది, చేసి చేసి చాకిరి చేసి చేసి అయిపోయింది. దీనికి ఎప్పుడు అంతం, ఎప్పుడు దీనికి? లేదా ఈ జీవితానికి నిజంగా ఒక పరిపూర్ణత, ఒక సార్థకత ఏర్పడుతుందా అని కానీ మనం అనుకుంటే కనుక దానికి సూత గోస్వామి ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాడు. అధభజనులైన వాళ్ళు కూడా పవిత్రం చేసుకోగలుగుతారు వాళ్ళ జీవితాన్ని. ఎస్, మన గతంలో కొన్ని తెలిసి తప్పులు చేసాం, పాపాలు చేసాం, కొన్ని క్షమించరానటువంటి సంఘటనలు కూడా మన జీవితంలో జరిగి ఉంటాయి కూడా అన్నాడు. మహాత్ముల యొక్క సేవ, మహాత్ముల్ని అనుసరించడం, మహాత్ములతో చర్చించడం, ఇది జరిగింది అంటే అధమ జన్మలైనటువంటి వాళ్ళు కూడా పవిత్రం చేసుకోగలుగుతారు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళ జీవితాలు మొత్తం కూడా పాపంతో నిండి ఉంటే గతంలో ఎందుకు మన ఈ జన్మలో మనకు చాలు, మనం ఏమేం చేసాం అది మనందరం మన మనసాక్షి మనకు తెలుసు అన్నమాట. దాంట్లో మనం అది ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకే తెలుసు. బట్ వాటి నుంచి మనం బయటపడాలన్నా అలాగే గత జన్మలో మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలోనే మనం చేసిన గత జన్మలో ఎన్ని చేసాం మనకి అసలు అంచనా కూడా లేదు. బట్
మన మహాత్ముల యొక్క సేవ, భక్తుల సేవ, భక్తుల్ని కానీ అనుసరించడం, వాళ్ళ మధ్యలో మనం కృష్ణ కథ కానీ చర్చిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇదే జన్మలోనే దీని నుంచి బయటపడవచ్చు. శాశ్వతంగా జన్మ మృత్యు జరావ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. సో మీకు 9వ అధ్యాయంలో 30, 31, 32 శ్లోకాలు ఇది దయచేసి భగవద్గీతలో నుంచి చదవండి. మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు అక్కడ తెలుస్తాయి. అపిచేత్సు దురాచారో ఆ, సో అంటే దురాచారం, అపిచేత్ ఘోరాల్లో అతి ఘోరమైన చేస్తున్నా సరే, బట్ అతను నిరంతరం నన్నే గాని తలుచుకుంటూ నా సేవలో గాని నిమగ్నం అయి ఉంటే అతను సాధువుగానే నువ్వు పరిగణించాలి. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, ఈ జన్మలో మనం ఒకవేళ అధమ జన్మలో ఒకవేళ ఎత్తి ఆ అధమ జన్మలు ఎందుకు చేసాం, అలాంటి జన్మలు మనకి ఎందుకు వచ్చినాయి, గతంలో మనం చేసిన పాపాల వల్ల ఇప్పుడు మనకి అధమ జన్మలు వచ్చినాయి. అయినా మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు గురించి, మనం కృష్ణుడి గురించి మనం సేవించుకోగలిగితే, మహాత్ముల్ని సేవించుకుంటూ అనుసరించి వాళ్ళని చర్చించడం జరిగితే మాత్రం బయటపడగలుగుతాం. సో అదములే కృష్ణ కథని వివరించుకొని సేవ చేసుకుంటా, కృష్ణుడి సేవ చేసుకుంటూ ఉంటే వాళ్ళే పవిత్రమైతే, మరి ఇక మహాత్ముల దశానిర్దేశం మన భగవన్నామాన్ని గురించి ఏమని చెప్పగలుగుతాము? ఇంకా ఆ మహాత్ములు చెప్పేటువంటి వాళ్ళ యొక్క గైడెన్స్ లో, దశానిర్దేశంలో మనం భగవన్నామాన్ని గాని మనం అది ఆ సాధన చేయగలిగితే ఇంక దాని రిజల్ట్ ఏమని చెప్పగలుగుతాం? ఇంకా మనం దాని ప్రయోజనం ఎంతని మనం అంచనా వేయగలుగుతాము అంటే మహాత్ముల యొక్క దశానిర్దేశంలో మనకి చాలా క్లియర్ అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క స్థానం ఏంటి అని అంటే, ఇక్కడ సూత కోసం అని చెప్తున్నమాట, దేవతలందరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటే నారాయణుడు కోరుకోకపోయినా సరే ఆమె మాత్రం ఆయన సేవ కోసం పరితపిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి నారాయణ సేవ కోసం పరితపిస్తుంది. నారాయణుడికి ఏం అవసరం లేదు ఆమె సేవ. నారాయణుడు కోరుకోడు అసలు ఆమె సేవనే. కానీ లక్ష్మీదేవి అనుకుంటుంది, నేను నేను నారాయణ సేవ చేసుకోకపోతే నాకు ఆనందం ఎట్లా వస్తుంది, నాకు తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అని లక్ష్మీదేవి ఏదో ఒక విధంగా సేవ కోసం ఆమె పరితపిస్తారు అనమాట. మనకి భాగవతం 3వ స్కందంలో వస్తుందన్నమాట. వైకుంఠంలో లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఆమె స్వయంగా చీపురు తీసుకొని వైకుంఠంలో చిమ్ముతుందంట. వైకుంఠంలో చిమ్మడానికి ఏం లేదు అక్కడ, అంత వజ్ర వైడూర్యాలు ఉన్నప్పుడు ఆమె ఎందుకు ఆ సేవ తీసుకుంటుంది? ఎందుకంటే ఆ అటువంటి సేవే భగవంతుని ఆకర్షిస్తుంది. కాబట్టి మహాత్ములు ఏం చేస్తారు, మనకి ఆ సేవ ఎలా చేయాలో మనకు నేర్పిస్తారు. వాళ్ళు ఏ భావంతో చేయాలి మనం. కాబట్టి వాళ్ళ యొక్క దశ నిర్దేశాలు మనం కానీ భగవన్నామము, సేవ, కృష్ణ కథ ఇవి విన్నామనుకోండి, ఇవి చేసామనుకోండి, అటువంటి వాళ్ళకి ఇంకెటువంటి అదృష్టం దొరుకుతుందో, అటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రయోజనాలు ఏ స్థాయిలో పొందుతారో మనం అంచనా కూడా వేయలేం. అంత ప్రయోజనం పొందుతారు. కానీ దేవతలు ఎవరైతే లక్ష్మీదేవి కోసం పాకులాడుతున్నారో ఆ లక్ష్మీదేవి స్వయంగా నారాయణ సేవించడానికి ఆమె తాపత్రయపడుతుంది. నారాయణకి కోరుకోకపోయినా సరే. కాబట్టి కృష్ణుడి దేవాదేవుడు కాకపోతే మరి ఇంకెవరు? ఆయన పాదాల నుండి గంగా శివుడి ద్వారా బ్రహ్మ సేకరిస్తాడు. అందరికీ ఒక డౌట్ అన్నమాట, కృష్ణుడు దేవదేవుడు ఎట్ట అవుతాడు, శివుడు దేవదేవుడు అవ్వాలి కదా, లేకపోతే బ్రహ్మ ఇతర దేవతలంతా దేవుళ్ళు అవ్వచ్చు కదా. అంటే ఇక కృష్ణుడు ఎట్లా దేవాదేవుడు అని అంటే మనకి ఇక్కడ సూత కోసం అని చెప్తున్నాడు అనమాట. అద్భుతమైనది. గంగ ఎవరి పాదాల దగ్గర నుంచి వస్తుంది? హరి పాదాలు. హరి ఆ, ఎవరి విస్తరణ? కృష్ణుడి యొక్క విస్తరణ. ఆయన కృష్ణుడి యొక్క అనేక అవతారాల్లో విష్ణు అవతారం ఒకటి. ఆ విష్ణు అవతారం విష్ణువు యొక్క పాదాల నుంచి గంగ పుట్టుకొని వస్తే ఆ గంగ ఎవరి పాదాల మీద, ఎవరి తల మీద ఉంది? శివుడి తల మీద ఉంది. శివుడు తల మీద నుంచే గంగ పారుకుంటూ ఆయన జటాజటాల నుంచి పారుకుంటూ ఈ భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీద ఫస్ట్ ఎవరి మీదకి వస్తుందంటే
సత్యలోకం మీద పడుతుంది ఫస్ట్. ఆ సత్యలోకంలో ఎవరుంటారు? బ్రహ్మ ఉంటారు. ఆ బ్రహ్మ కమండలంలో పట్టుకుంటాడు ఆ గంగని, తాగుతున్నాడు. ఆ తర్వాత గంగ మిగిలిన లోకాలన్నీ తాకుతూ అంతిమంగా ఈ భూమి మీదకి వస్తా ఉంది. ఎవరి పాదాల మీద ఉన్నటువంటి గంగ ఎవరి తల మీదకి వెళ్ళి ఆ తర్వాత ఎవరు దాన్ని సేకరిస్తున్నారు? అప్పుడు ఇంతకంటే మనకి కృష్ణుడు దేవాదుడు ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారు ఇక్కడ? గోస్వామి స్వయంగా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో కాబట్టి మన సొంత నిర్ణయం మీద మన కృష్ణుడు దేవాదుడు అని చెప్పేసి మనం చెప్పే ప్రవచనం కాదు ఏదైనా కూడా ఇక్కడ. మనకి ప్రూఫ్, ఆధారాలు మనకి ఎవరిస్తున్నారు? సాక్షాత్తు బ్రహ్మ, నారద, వ్యాస, ఇప్పుడు సుఖదేవ గోస్వామి, ఆయన తర్వాత సూత గోస్వామి. ఒక పరంపరానుగతంగా మనకి ఏమొస్తా ఉంది? ఈ యొక్క ఆధారాలు మనకు వస్తున్నాయండి. సో కృష్ణుడితో దృఢమైన సంబంధాల్లో ఉన్న ధీరులు చాలా సులభంగా స్థూల మరియు సూక్ష్మ శరీరాలను త్యజించగలరు, పరమహంస స్థితిని పొందగలరు. అహింస మరియు వైరాగ్య లక్షణాలు ఆ క్రమంలో వాళ్ళు పెంపొందించుకుంటారు. నిజమైన ధీరులు ఏం చేస్తారంటే కృష్ణుడితో దృఢమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటారు. ఎవరైతే దృఢమైన సంబంధం పెట్టుకుంటారో భగవంతుడితో, వాళ్ళు స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఈజీగా వదిలేయగలుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి మరణ సమయంలో వాళ్ళకి ఎటువంటి బాధ, కష్టము, భయం అనేది ఏర్పడదు. బట్ ఎప్పుడు వాళ్ళు కృష్ణ కథకి, కృష్ణుడితో దృఢమైనటువంటి సంబంధం ఏర్పరచుకుంటే, మరి దృఢమైన సంబంధం ఏర్పడాలంటే కృష్ణ కథ వినాల. ఎవరి గురించి మనం వినకపోతే సంబంధం ఎట్లా ఏర్పరచుకోగలుగుతాం? ఎవరి గురించి పలానా వాళ్ళ గురించి మనం వింటే మన సంబంధం పెట్టుకోవాలనే భావన వస్తుంది. అసలు ఏమి వినకపోతే సంబంధం పెట్టుకోవాలని మనకి ఏమనిపిస్తుంది? ఒకసారి మనందరం కూడా ఉదాహరణకు ఒక యాత్రకు వెళ్తున్నాము అనుకోండి. యాత్రలో వివిధ ప్రాంతాల నుంచి వస్తారు చాలా మంది. మనము మన స్నేహితులు ఇద్దరు మాత్రమే ఉంటాం. ఒక్కోసారి మనం ఒక్కరే కూడా వెళ్తుంటాం యాత్రకి. అక్కడక్కడ వార్తలు చూసి "ఓ, పలానా దగ్గర ఆ, రిషికేశ్, బద్రీనాథ్కి యాత్ర అనగానే ఇద్దరు ముగ్గురు అడుగుతాం, మాకు మాకు టైం లేదు, మాకు మాకు అంత డబ్బు లేదు అంటారు. సరే మనకేమనిపిస్తుంది? మనం ఒక్కరైనా పోదాం అనిపిస్తుంది. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1-2 రోజులు మనకి ఎవరు పరిచయం ఉండరు. కాబట్టి మనం ఏదో ఒక మూల కూర్చుంటాం, లేదా తనిగా కూర్చొని ఏదో మనం చేయగలం. కానీ మన పక్కన వాళ్ళు మనతో మన సీట్లో కూర్చున్న వాళ్ళతో మనం మాట్లాడంగా ఆ తర్వాత మనకి సంబంధం ఏర్పడుతుంది. అంతకుముందు మన సంబంధం పెట్టుకోవాలి, సంబంధం చేసుకోవాలి అనే ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఆయన గురించి మనం వినలేదు కదా. మనం వాళ్ళ గురించి మనం వినలేదు కాబట్టి వాళ్ళు మనకి స్ట్రేంజర్స్ గానే ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి వినిన తర్వాత వాళ్ళ ఇష్టాలు మనం తెలుసుకుంటాం, మన ఇష్టాలు వాళ్ళు తెలుసుకుంటుంటారు, మన జీవితం గురించి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ జీవితం గురించి మనం తెలుసుకుంటాం. ఇట్లా తెలియక నెక్స్ట్ ఏమవుతుంది? ఆ తర్వాత సంబంధాలకు వెళ్తాం. ఆ తర్వాత ఆ సంబంధంలోకి వెళ్ళిన తర్వాత యాత్ర అయిన తర్వాత కూడా వాళ్ళతో మనం ఫోన్లో మాట్లాడుతుంటాం, లేదా వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద చేసుకుంటాం మనం. ఈ సంబంధం ఎలా ఏర్పడింది? ఎందుకంటే వాళ్ళు చర్చించుకున్నారు వాళ్ళ గురించి. అలాగే కృష్ణుడితో ఒక ఒక దృఢమైన సంబంధం ఏర్పడాలి అని అంటే శ్రవణం చేయాలా, రెండు సేవ చేయాలి. శ్రవణం చేయకపోతే సేవ కూడా చేయబుద్ధి కాదు. అయితే శ్రవణం చేసే చాలా మంది సేవకు రారు. అంటే శ్రవణం చేసిన ప్రతి ఒక్కరూ సేవకు రాలేరు. అదే ఊరిని అంటారు అనమాట, మా తెలుసులే సేవ అంతా, మా తెలుసు సేవ. ఆ సేవ అయితే మా ఇంట్లో మేము చేసుకుంటాం. కానీ సేవ చేయాలన్న ప్రేరణ రావాలి అని అంటే అది భక్తుల సాంగత్యంలోకి వస్తేనే సేవ చేయాలనిపిస్తుంది. కాబట్టి నిజమైన ధీరులు ఏం చేస్తారంటే వాళ్ళు కృష్ణ కథ భక్తుల సాంగత్యంలో వింటారు. రెండు, కృష్ణ కథ కాదు, కృష్ణుడు సేవ భక్తుల సాంగత్యంలో చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ జీవిత కాలం ఎక్కువ సమయం ఇలా గడిపినప్పుడు
వాళ్ళకి శరీరం వదలడం అనేది పెద్ద కష్టం కాదు. వాళ్ళు ఈజీగా వదిలేస్తారు శరీరాన్ని. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఈ శరీరం భారం అనుకుంటారు. ఈ శరీరం ఉండబట్టే కదా నేను కృష్ణుకు దూరం అయ్యాను. ఈ శరీరం ఎప్పుడెప్పుడు వదులుతానా అని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అన్నమాట. ఇంకా సూక్ష్మ శరీరం అంటే ఏంది? మనసు, బుద్ధి, అహంకారం. ఇది అంత సామాన్యంగా వదలదు ఇది. కానీ వాళ్ళు కృష్ణ కథ, కృష్ణుడి సాంగత్యం, కృష్ణ భక్తుల సాంగత్యం, కృష్ణుడి సేవలు ఎవరైతే పూర్తిగా నిలబడతారో వాళ్ళు చాలా ఈజీగా వదిలేస్తారు శరీరాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపలే, శరీరానికి లోపలే వాళ్ళ శరీరం నుంచి వాళ్ళు పూర్తిగా వాళ్ళు డిటాచ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళ సంబంధం కట్ చేసుకున్నారు శరీరంతో. వాళ్ళ శరీరంతో సంబంధం కట్ చేసుకున్నారు వాళ్ళు. పేరుకి మాత్రం బయట శరీరం కనబడుతుంది అంతే, బట్ లోపల వాటి మీద వాళ్ళు ఏమాత్రం ఇంకా వ్యామోహం లేదు శరీరం మీద వాళ్ళకి. ఎందుకు వ్యామోహం లేదు? ఆ వ్యామోహం అంటే ఇప్పుడు కృష్ణుడి మీదకి మళ్ళీపోయింది ఇప్పుడు. కృష్ణ కథ మీద వాళ్ళకి వ్యామోహం, కృష్ణుడిని ఎట్లా పొందాలని దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి ఇంక ఏమాత్రం శరీరం మీద కానీ, శరీరంతో సంబంధం వ్యక్తులతో కానీ వాళ్ళకి ఎటువంటి వాళ్ళు సంబంధం పెట్టుకుదలుచుకోవాలి. అందుకని మీరు కానీ గమనిస్తే కుంతి మరని ఏమంది? కృష్ణ, నాకు పాండవులతోనూ కృష్ణులతో నాకు ఇంకెటువంటి సంబంధం నాకు వద్దు. నా మనసు ఒక గంగ ఎట్లాగైతే సముద్రం వైపు ప్రవహిస్తుందో అట్లా నా మనసు నీ మీద ప్రవహించినట్టు నువ్వు చూసుకో చాలు. మిగతా వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం నాకు అవసరం లేదు. ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం నాకు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు నా యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి, నేను నిలచేయడానికి వీళ్ళ నాకు ఆటంకాలు అవుతాయి. వీళ్ళ మీద నాకు అనుబంధం ఉందంటే నేను నీకు నేను దూరం అయిపోతాను. సో కుంతి మహారాణి స్వయంగా అంటే ఆమె అంతర్గతంగానే ఆమె తన శరీరం నుంచి ఆమె విడిపోయిందండి. తన మనసు, బుద్ధి, అహంకారం ఇంకేది కూడా ఆమె పూర్తిగా మొత్తం కృష్ణుడి మీద పెట్టేసింది మొత్తం వెళ్ళి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పచ్చి టెంకాయి, ఒక ఎండు టెంకాయ. పచ్చి టెంకాయ, ఎండు టెంకాయ. పచ్చి టెంకాయ చూస్తే కనుక మనం పైన కొట్టామనుకోండి, లోపల ఉన్న కొబ్బరి కూడా ఆ టెంకకి ఆనుకో ఉంటుంది కాబట్టి మనం పైన కొట్టామనుకోండి కింద ఉన్న కొబ్బరి కూడా చీలుతుంది. సో లోపల ఉన్నటువంటి కొబ్బరి వచ్చేసి మనము అనుకుంటే, ఆ పైన ఉన్నటువంటి టెంక శరీరం అనుకుంటే, ఆత్మ ప్రస్తుతానికి పచ్చి టెంకాయలో మనము మనము శరీరంతో బాగా ఇప్పుడు పూర్- పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నాం. అంటే నేనే శరీరాన్ని అన్న స్థితిలో ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. కాబట్టి శరీరాన్ని దెబ్బ కొట్టినప్పుడల్లా మనకు కొట్టినట్టు మన ఫీలింగ్ అయిపోతుంది. మనం కొట్టేది పైన, టెంకాయ పైన ఉన్న టెంకకి మనం కొడుతుంటే లోపల ఉన్న కొబ్బరికి కూడా దెబ్బ తగులుతుంది. కానీ అదే ఎండు టెంకాయ అనుకోండి, ఎండు టెంకాయలో ఏం జరుగుతుంది? పైన టెంక ఉంటుంది బట్ లోపల అంటే కొబ్బరి విడిపోయి ఉంది దాంట్లో నుంచి. విడిపోయింది. మనం పైన టెంక కొట్టామనుకోండి లోపల ఉన్న కొబ్బరి ఏమైనా అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ అది విడిపోయింది. అది తెగలగొట్టితే మనం టెంకాయ బయటకు వచ్చేస్తుంది. పైన టెంక బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ లోపల ఉన్న ఆల్రెడీ విడిపోయిన కొబ్బరి కొబ్బరి ఉంది, దాన్ని బయటకు తీసేస్తాం. అలాగా ఎవరైతే ధీరులు ఉంటారో వాళ్ళు కృష్ణ కథలో నిమగ్నం కారణంగా కృష్ణుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు వదిలేయగలుగుతారు. వాళ్ళు పరమహంస స్థాయిని పొందగలుగుతారు. పరమహంస స్థాయి అంటే వాళ్ళకి మనస్సు, వాళ్ళకి జయపజయాలు, మానవ మానాలు, సుఖ దుఃఖాలు వాళ్ళే అవి ఏమి వాళ్ళు అనుభవించరు అన్నమాట. ముసల శరీరాన్ని వాళ్ళు అసలు అనుభవించరు. ముసలితనాన్ని వాళ్ళు అసలు అనుభవించరు. ఇప్పుడు మనం అనుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనం మనం ఇప్పుడు ఇంకా పచ్చి టెంకాయ కదా మనం. మన శరీరంతో అతుక్కొని ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు మనకి ఈ ముసలితనం, ఈ రోగాలు, ముసలితనం ఆత్మకు కానీ శరీరానికి కాదు. సారీ, ముసలితనం శరీరానికే కానీ ఆత్మకు కాదు. మరి ముసలితనం శరీరానికి అయితే నేనెందుకు బాధపడుతున్నాను? నేనెందుకు దాని యొక్క పరిణామాలు నేనెందుకు అనుభవిస్తున్నాను? ఎందుకంటే మనం కొబ్బరి టెంకాయతో, పచ్చి టెంకాయతో ఉన్న కొబ్బరి ఎట్లాగైతే టెంకాయ కనబెట్టుకుంటే కొబ్బరి కూడా దాని ప్రభావం కనబడుతుందో అట్లా మనకు కూడా శరీర ప్రభావం కనబడుతుంది. ఎవరైతే ఎండు టెంకాయలాగా ఆల్రెడీ లోపల నుంచి వాళ్ళు విడిపోయారో వాళ్ళకి శరీరం ఎట్లా ఉన్న వాళ్ళకి అసలు సంబంధమే లేదు వాళ్ళకి.
వాళ్ళు అసలు ఏమాత్రం అసలు పట్టించుకోరు శరీరం గురించి. అసలు వాళ్ళ శరీరంలో ఉన్నామని భావన వాళ్ళకి అసలు ఉండదు వాళ్ళకి. ఉదాహరణ మనం నిద్రపోయేటప్పుడు, బాగా గాఢంగా నిద్రపోయేటప్పుడు మనకు తెలుస్తుంది మన శరీరంలో ఉన్నామని. ఏది లేదు మనకు అసలు. కానీ శరీరంలో ఉన్నాం. కానీ శరీరంలో మనం ఉన్నామని మన ఫీలింగ్ మనకు అసలు లేదు. అట్లానే ఎవరైతే కృష్ణుడితో సంబంధాన్ని బలంగా పెట్టుకుంటారో వాళ్ళు పరమహంస స్థితిని పొందగలరంటే అర్థం ఏంటి అంటే నిత్యం కృష్ణుడి ధ్యాసలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి శరీరం వదలడానికి వాళ్ళకి ఏమాత్రం ఇంకా ఏమాత్రం భయం ఉండదు వాళ్ళకి. ఆటోమేటిక్ కృష్ణ సంబంధంలో వచ్చిన వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఆటోమేటిక్ అహింస వైరాగ్యం రెండింటిని ఆల్రెడీ వాళ్ళు పెంపొందించున్నారు. వాళ్ళకి ఎవరిని హింసించాలని, ఎవరినో కష్టపెట్టాలని వాళ్ళకి అసలు అనిపించదు. ఎవరి మీద కక్ష కట్టుకోవాలా, కక్ష తీర్చుకోవాలా, ఏమనిపించదు వాళ్ళకి. పైగా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా వైరాగ్యంతో ఉంటారు. ఎట్లో ఇవన్నీ నాయి కాదు, నాతో పాటు వచ్చేటివి కాదు, ఇవి పోతుంటే నాకెందుకు, వస్తే నాకెందుకు, ఇవి వచ్చినా నా జీవితంలో నాకు వచ్చి పెద్ద మార్పులు ఏమి లేవు, పోయినా పెద్ద 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 నష్టం ఏమి లేదు. కాబట్టి ఆ ధీరుడు వీటి గురించి పట్టించుకోడు. సో రెండో అధ్యాయం 13వ శ్లోకంలో కృష్ణుడు భగవద్గీత ఉన్నాడు. సో ధీరుడైనటువంటి వాడు తన బాల్యము, యవ్వనము, ముసల్తనము వీటన్నిటి మధ్యలో అతను వెళ్తున్నా సరే, ధీరుడు అనేవాడు ఇంకో శరీరం అతను వచ్చినప్పుడు అతను ఏమాత్రం అతను బాధపడ్డా. కాబట్టి ధీరుడు అనేవాడు ఎందుకు అతను అంత ఏ విషయంలో అతను బాధపడ్డు, లేదా ఏ విషయాలు అతన్ని బాధ పెట్టలేవు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం అందరినీ బాధ పెడుతుంది, ఒక ధీరుడిని తప్ప ఈ ప్రపంచం. ఎందుకంటే ఆ ధీరుడు కృష్ణుడితో సంబంధం పెట్టుకున్నాడు కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు వీళ్ళు అడిగారు కదా, ఆయన సౌనకాదృషి అడిగారు. సౌనకాదు సూత గోస్వామిని ఏమడిగారు, పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి జరిగిన మొత్తం కృష్ణ కథ మొత్తం దయచేసి మాకు వివరించని చెప్పి అడిగారు కదా వాళ్ళు సౌనకాది ఋషులు. దానికి సూత గోస్వామి సమాధానం ఇస్తున్నాడు అనమాట. నేను నేను కృష్ణ కథను నేను ఎంతవరకు నేను సాక్షాత్కారం పొందానో, రియలైజ్ అయ్యానో, ఇది ఎంతవరకు అయితే నేను నమ్మాను, పైగా నాకు దానికి సంబంధించిన జ్ఞానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను వివరిస్తాను. ఎందుకంటే కృష్ణుడి లీలలు అనంతం. కాబట్టి ఇక్కడ నేను మొత్తం చెప్తానని చెప్పడం లేదు. ఎందుకంటే మొత్తం నేను చెప్తానంటే అది అహంకారం కిందకు వస్తుంది. ఎందుకంటే మనం మొత్తం అసలు చెప్పలేం. చాలా వినమ్రంగా సూత గోస్వామి ఏమంటున్నారంటే, నేను నీకు చెప్తాను కానీ నా జ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్తాను. ఎందుకంటే భగవాన్ సంబంధించిన జ్ఞానం అనంతం. బట్ నా కెపాసిటీ ఎంతవరకు ఉందో, నాకు ఎంతవరకు గుర్తొస్తుందో, అది కూడా భగవంతుడు దయ ఉంటే, ఎంతవరకు నేను దాన్ని సాక్షాత్కారం నేను పొందాను, రియలైజ్ అయ్యాను, అంతవరకు నేను చెప్తాను, అంతవరకు నేను వివరిస్తాను. ఎలాగైతే పక్షులు ఎంతవరకు ఎగరగలవో ఎగరతాయో, అన్ని పక్షులని ఆకాశాన్ని తాకలేవు కదా, కానీ తాకడానికి కావాల్సినంత అవకాశం ఉంది. బట్ ఆ పక్షులు తాకలేవు, ఎందుకంటే వాడి కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు ఎగరగలుగుతావు. అలాగే సూత కోసం అంటారు, నా కెపాసిటీ ఎంతవరకు ఉందో, నాకు ఎంతవరకు జ్ఞాపకం ఉంటుందో, భగవంతుడు అనుగ్రహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను వివరిస్తాను అని చెప్పి సూత గోస్వామి కనుకాదృష్టి అడిగినటువంటి ఆ విషయానికి, అంటే దయచేసి మాకు మొత్తం చెప్పండి అన్నారు. ఇప్పుడు సౌనకాది ఋషులు, సారీ, సుఖదేవ్ గోస్వామి క్వశ్చన్ మన జరిగిన చర్చ ఏదైతే మొత్తం ముల్లోకాల నుంచి ఋషులు, మునులు, దేవతలు ఎవరైతే అక్కడికి వచ్చి వినడానికి వచ్చారో, అది ఎంత ముఖ్యమైంది కాకపోతే వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. విచిత్రం ఏంటంటే బ్రహ్మ నారద వారు చెప్తే భాగవతాన్ని, ఆ భాగవతం నారదుల వారు వ్యాసుడు చెప్తే, ఆ వ్యాసుడు భాగవతాన్ని సుఖదేవ్ గోస్వామి చెప్తే, సుఖదేవ్ గోస్వామి చెప్పే భాగవతానికి వీళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు అక్కడ. ఎవరు? బ్రహ్మ, నారద, వ్యాస. అదేంది అబ్బా, వాళ్ళు చెప్పిందే కదా ఏం చెప్పబోయేది, ఈయన కొత్తగా ఏం చెప్పబోతున్నాడు. దానికి చెప్పిన వాళ్ళు వచ్చి ఎందుకు కూర్చుంటారు అక్కడ?
ఇప్పుడు ఉదాహరణకి నేను టీచర్ అనుకోండి, మీరు స్టూడెంట్ అనుకోండి. నేను ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సబ్జెక్ట్ గురించి, అదే నా స్టూడెంట్ నేను చెప్తాను. సో నేను నా స్టూడెంట్ నేను చెప్పి ఆయన క్లాస్ పోయి నేను కూర్చుంటానా? ఆ స్టూడెంట్ చెప్పే క్లాస్ పోయి నేను కూర్చుంటానా మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా అని? అతను ఏం చెప్తున్నాడో మొత్తం నేను చెప్పిందే కదా అతను చెప్పబోయేది. కాబట్టి నేను సచ్చినా పోయి నా స్టూడెంట్ క్లాస్ నేను కూర్చోను. అతను అదే సబ్జెక్ట్ చెప్తున్నాడు అనుకోండి, నేను చెప్పిన సబ్జెక్ట్ అతను చెప్తుంటే అతని క్లాస్ పోయి నేను కూర్చోను కదా. ఎందుకని కూర్చోను? నేను చెప్పిన అతను చెప్పబోతాడు, కొత్తగా ఏం చెప్పబోతాడు ఇతను. కాబట్టి నేను అసలు కూర్చోను. నా దగ్గర నుంచి జ్ఞానం పొందిన వాడి క్లాస్లో నేను ఎందుకు పోయి కూర్చుంటాను? కానీ ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన క్లాసులు ఎవరైతే వాళ్ళు బ్రహ్మ భాగవతం క్లాసులు తీసుకున్నాడు నారదుల వారికి. నారదు వారు భాగవతం క్లాసులు తీసుకున్నాడు వ్యాసుల వారికి. వ్యాసుల వారు భాగవతం క్లాస్ తీసుకున్నాడు సుఖదేవ గోస్వామికి. కానీ సుఖదేవ గోస్వామి క్లాసుకి వీళ్ళందరూ వచ్చి కూర్చొని వింటున్నారు అక్కడ. అంటే సుఖదేవ గోస్వామి యొక్క స్థానం చూడండి ఎట్లా ఉంటుంది. అంటే సుఖదేవ గోస్వామి చెప్పబోయేటువంటి భాగవతంలో ఎంతో మాధుర్యం ఉంటుంది. అంటే సుఖదేవ గోస్వామి యొక్క స్థానం ఆలోచించండి. అంటే సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజ్ చెప్పబోయేటువంటి ఏదైతే ఈ కథ ఉందో, ఇది బ్రహ్మ నారద వ్యాసుడు కూడా విన్నారంటే దీంట్లో చాలా కథ జరిగింది. దీంట్లో చాలా అమృతాన్ని వీళ్ళు ఆస్వాదించారు. వీళ్ళు చాలా రసాన్ని వీళ్ళు అనుభవించారు. అదంతా మాకు చెప్పండి అన్నప్పుడు సుత గోస్వామి చాలా వినమ్రంగా, నేను మొత్తం చెప్తాను చూసుకో అట్లా అనట్లేదు ఇక్కడ. నాకు ఎంత కెపాసిటీ ఉందో, నాకు ఎంతవరకు భగవాన్ అనుగ్రహం ఇచ్చేంత నాకు గుర్తు చేస్తాడో, నేను ఎంతవరకు నేను విని నేను పాటించి దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అనుభవించానో, నా జ్ఞానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు చెప్తాను. ఎలాగైతే పక్షులు దాని కెపాసిటీ ఎంతవరకు ఎగరగలుగుతాయో అంతే అవి వాటి యొక్క ఆ, వాటి శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు ఎగురుతాయో, అట్లాగే నాకు కూడా భగవంతుడు ఎంతవరకు శక్తి ఇస్తాడో అంతవరకు నేను మాట్లాడతాను. సో అసలు కథ రేపు చూస్తాము. అసలు పరీక్షిత్ మహారాజుకి శాపం ఎందుకు తగిలింది, 7 రోజుల్లో మరణిస్తాడు అన్న విషయం, ఆ సంఘటనలు ఎలా దారి తీసే ఆ స్థితికి, గంగా నది ఒడ్డున కూర్చోవడానికి జరిగిన పరిణామాలన్నీ కూడా, జరిగిన సంఘటనలన్నీ మనం రేపు చెప్పుకుంటాం. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंद।